హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను. ఈరోజు కొంచెం లేజీ డే అని చెప్పొచ్చు. కొంచెం లేట్గా లేచా అనమాట. నైట్ వీడియో ఎడిటింగ్ చేసుకొని నేను పడుకునేసరికి నియర్లీ 1:30 అయిపోయింది. బ్రోకోలీ కాడలతోటి మీరేం చేస్తారు? పడేస్తారా లేకపోతే దాన్ని కుక్ చేసుకుంటారా? ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాను. వీట్ బ్రెడ్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టము. బ్రెడ్తో చేసేవి ఏవైనా సరే మా పిల్లలకి చాలా ఇష్టము. ఏవైతే మనం ఎక్కువ ఇవ్వకూడదు పిల్లలకి అనుకుంటాం కదా, అవే పిల్లలకి ఇష్టం ఉంటాయి. నార్మల్గా మనం బయట తింటూ ఉంటాం కదా ఫ్రెంచ్ టోస్ట్, అంతే టేస్టీగా ఇంట్లోనే మనము హెల్తీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొద్దిగా బెల్లం తీసుకున్నాను. తర్వాత దీంట్లో మిల్క్ వేసేసుకొని బెల్లం అంతా బాగా కరగాలి. ఇక్కడ నేను సన్నగా తురుముకొని వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఎన్ని బ్రెడ్స్ చేసుకోవాలో దాన్ని బట్టి మిల్క్ను ఎగ్స్ని చూసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా వెనీలా ఎసెన్స్, ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, ఎందుకంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసుకొని బెల్లం కరిగే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేయాలంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే ముందు మనం ఇది కలుపుకొని పెట్టుకున్నాం అనుకో, రాగానే ఫాస్ట్గా చేసి ఇచ్చేయచ్చు. క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అందులో ఇది హెల్దీ కూడా, దీంట్లో షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు మనము. ఫ్రెంచ్ టోస్ట్ కోసం అయితే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి మా పాపకి వెజిటేబుల్ సేమియా ఉప్మా చేసిస్తున్నాను అనమాట. తనకి ఈరోజు రైస్ ఐటమ్ వద్దంట, ఏదైనా టిఫిన్ ఐటమ్ కట్టిమంటే ఈరోజు ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను, అన్ని వెజిటేబుల్స్ వేసి. దీనికోసం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా సేమియాని ముందే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది. సేమియా అయితే ఫ్రై అయిపోయింది. ఇవి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇది ఈరోజు వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేస్తున్నాను. అవన్నీ కట్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటున్నాను అనమాట. త్వరగా ఉడికిపోతాయి కదా. దీంట్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు, బట్ టైం పడుతుంది. ఫాస్ట్గా అయిపోవాలంటే కొంచెం బాయిల్ చేసుకొని వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా, అందుకని కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఇక్కడ ఇంకా ఫ్రెంచ్ టోస్ట్ కూడా ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. ఇది బటర్తో ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ప్యాన్కి అంతా మంచిగా బటర్ అప్లై చేసుకున్నాను. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో బ్రెడ్ని డిప్ చేసేసుకొని ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవడమే. 2 సైడ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకున్నామంటే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బ్రెడ్ని డిప్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. జస్ట్ ఇలా ముంచి తీసి వేసేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టామంటే బ్రెడ్ అంతా పీల్ చేసుకుంటుంది. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని హనీతో కానీ మేపుల్ సిరప్తో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా అయినా, లంచ్ బాక్స్లోకైనా, ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇంకా సేమియా ఉప్మా కూడా చేసేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను వెజిటేబుల్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నా అని చెప్పాను కదా, దాంట్లో కొంచెం వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్ కూడా సేమియా ఉప్మా కుక్ చేసేటప్పుడు వేసేస్తాను. నార్మల్గా అప్పుడప్పుడు ప్లెయిన్గా కూడా చేస్తాను. జస్ట్ ఆనియన్స్, జీడిపప్పు వేసి కూడా చేస్తాను. మా పాపకి ఈరోజు లంచ్ బాక్స్లోకి ఇస్తున్నా కదా, ఇది ఒక్కటే ఇస్తే మళ్ళీ వెజిటేబుల్స్ ఏం తిన్నట్టు ఉండదు కదా, అందుకని వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తున్నాను. మా పాప కూడా వెజిటేబుల్స్ వేస్తే ఇష్టంగా తింటుందన్నమాట. తనకి స్వీట్ కార్న్ అన్నా, గ్రీన్ పీస్ అన్నా కూడా చాలా ఇష్టము. అందుకని అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకోవాలి. 1:2 రేషియో అయితే సేమియా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, మంచిగా పొడి పొడిగా వస్తుంది. తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా, అది వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. మంచిగా పొడి పొడిగా రావాలంటే ముందు సేమియాని ఫ్రై చేసుకోవాలి, వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇవి 2 చేస్తే సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఒక 10 మినిట్స్లో సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కింద కూడా ఏం అంటుకోలేదు, మంచిగా పొడి పొడిగా వచ్చింది. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు స్నాక్స్కి ఏమో బ్లూబెర్రీస్, లంచ్లోకి సేమియా ఉప్మా.
ఈరోజు మాకు లంచ్లోకి అయితే సింపుల్గా చేసేస్తున్నాను. నిన్న కొత్తిమీర కాడలును టమాటో వేసి పచ్చడి చేశాను అనమాట. అది కొంచెం ఉండిపోయింది. ఏదైనా ఒక కర్రీ చేసుకుంటే సరిపోతుంది. బ్రోకోలీ కాడలు ఉంటాయి కదా, అవి పెసరపప్పు వేసి కూరలాగా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. బ్రోకోలీ కాడలతోటి మీరేం చేస్తారు? పడేస్తారా లేకపోతే దాన్ని కుక్ చేసుకుంటారా? నేనైతే ఇంతకుముందు పచ్చడి చేసేదాన్ని అనమాట. నార్మల్గా పైన అంతా వాడేసుకొని కింద స్టెమ్ అయితే పడేస్తూ ఉంటారు. చాలామంది పడేస్తారు మోస్ట్లీ. మీరు పడేస్తారా లేకపోతే దాంతో ఏమైనా రెసిపీస్ చేస్తారా? నాకు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. దీంట్లో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ మనము బీరకాయతో చేసుకుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను బ్రోకోలీ కాడల్ని క్లీన్ చేస్తున్నాను చూడండి. పైన ఉన్న పీచ్ అంతా తీసేసేయాలన్నమాట. అంటే ఇప్పుడు తోటకూర కాడలు ఉంటాయి కదా, ముదిరిపోయినవి ఉంటే మనం పైన పీచ్ అంతా తీస్తాం కదా, అట్లా ఈ కాడలకు కూడా మొత్తం పీచ్ అంతా తీసేసి కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. పైన పీచుగా ఉంటే తినలేం మనము. బ్రోకోలీ స్టెమ్లో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ టైం పచ్చడి కానీ ఇలా కూర కానీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, వీటిని నేను నీట్గా క్లీన్ చేశాను. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్తో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రోకోలీ కాడలు, అవి వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వాటర్ ఏమి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. బ్రోకోలీ కాడల్లో ఉన్న వాటర్తోనే ఇది కుక్ అయిపోతుంది. వెనక స్టవ్ మీద టీ పెట్టుకున్నాను అనమాట. సెకండ్ టైం తాగడము కొంచెం హెడేక్గా ఉందనేసి టీ పెట్టుకున్నాను. ఈరోజు మా పిల్లలకైతే మెంతికూర పప్పు చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ ఏం వాళ్ళకి తీయట్లేదు, అందుకే కూరలో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. నార్మల్గా మా పిల్లలకు తీస్తాను కాబట్టి ఫ్రైలో కానీ దేంట్లో ఎక్కువ పచ్చిమిర్చి వేయను అనమాట. పచ్చిమిర్చి వేస్తే వాళ్ళకి తీయడం కష్టం కదా, మళ్ళీ సపరేట్గా చేయాలి. అందుకని ముందు వాళ్ళకి తీసేసి తర్వాత కారం ఒకటి వేసుకుంటాం మేము. ఇక్కడ చూసారు కదా, బ్రోకోలీ కాడలు ఒక 10 నిమిషాల పాటు పెట్టుకున్నాను, మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు కూడా నేను ఒక గంట ముందే పెట్టుకున్నాను. నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. తర్వాత పెసరపప్పు వేసేసుకొని సరిపడినంత కారం వేసుకొని ఒక చిన్న వెల్లుల్లిపాయని క్రష్ చేసుకొని వేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. దీంట్లో నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఇది ఫ్రై లాగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకో పెసరపప్పు అంతా ముద్దయిపోయి పప్పు అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. సేమ్ బీరకాయ పెసరపప్పు లాగానే ఉంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.